హలో వ్యూయర్స్, వెల్కమ్ టు మంజీరాస్ కిచెన్. నేను మీ మంజీరానండి. ఈరోజు నేను ఆంధ్ర స్పెషల్ అయిన గుత్తి వంకాయ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. అది కూడా చాలా సింపుల్గా. మనం ఇందులో చాలా సింపుల్ మసాలా ప్రిపేర్ చేసుకొని స్టఫ్ చేసుకొని కర్రీ చేసుకోవడమే. ఇవి వంకాయలు చాలా సాఫ్ట్గా సూపర్ టేస్ట్గా ఉంటాయండి. దీనికోసం నేను ముందుగా ఇలాగ వంకాయలను తీసుకొని శుభ్రం చేసుకొని వీటిని ఘాట్లు పెట్టుకొని ఇలా వాటర్లో పోసుకున్నానండి. ఈ 4 సైడ్లుగా మనము గుత్తి వంకాయ స్టఫ్ చేసుకుంటాం కదా, అలాగా స్టఫ్ పెట్టుకోవడానికి వీలుగా ఇలా మనము 4 ఘాట్లు పెట్టుకొని వాటర్లో వేసుకోవాలి. వంకాయలని వాటర్లో వేసేటప్పుడు నేను ఈ వాటర్లో కొంచెము ఉప్పు వేసానండి, ఎందుకంటే వంకాయ కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది. ఇలా వాటర్లో ఉంది కదా, ఇప్పుడు మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం నేను 1 కప్పు ఆనియన్ పేస్ట్ తీసుకున్నానండి. ఆనియన్ని ఇలా కచ్చపచ్చ పేస్ట్ చేసుకొని వేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో 1/2 స్పూన్ పసుపు వేసాను. మనము ఈ పసుపు వేసుకున్న తర్వాత ఇందులో సరిపడా కారం వేసుకోవాలి. నేను 1.5 స్పూన్ కారం వేసాను. ఆనియన్ పేస్ట్ మనకి కొంచెమే తీసుకున్నాం కదా, దాన్ని సరిపడా వేసుకోవాలండి. అలాగే దీంట్లో టేస్ట్ సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి. మనము పసుపు, కారము, సాల్ట్ వేసాము. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇందులోనే మనము అల్లం వెల్లుల్లి పేస్ట్, మసాలాలు కూడా వేసుకోవాలండి. ఇందులో నేను 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. అన్నీ కూడా మనము ఇందులో వేసేసుకొని ఒకసారి కలుపుకొని స్టఫ్ చేసుకోవాలి. దీంట్లో 1 స్పూన్ నేను గరం మసాలా పౌడర్ కూడా వేసాను. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం అంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలండి. దీన్ని ఈ కర్రీ చాలా ఈజీగా ప్రిపేర్ అయిపోతుందండి. మనం ఎలాగ స్టఫ్ ప్రిపేర్ చేసుకోవడమే. ఇది కూడా చూసారా, చాలా సింపుల్గా ప్రిపేర్ అయిపోయింది కదా. ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత మనము ముందే కట్ చేసి పెట్టుకున్నాం కదండి, వంకాయలు అన్నిటిలో కూడా కొంచెం కొంచెంగా పెట్టుకోవాలి. ఇవి నేను చిన్న చిన్న వంకాయలు తీసుకున్నాను కదా, దీని సరిపడా కొంచెం కొంచెంగా స్టఫ్ చేసుకోవాలి. ఇలాగ మొత్తం అన్ని వంకాయల్లో కూడా పెట్టుకోవాలండి. ఇవి పెట్టుకున్న తర్వాత చక్కగా నూనెలో మగ్గించుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. ఇవి అన్నీ కూడా మనం ముందే వేసేసాం కనుక అన్నీ మొత్తం ఉప్పు మసాలాలన్నీ కూడా ఈ వంకాయలకి పట్టి చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. చూడండి, నేను అన్నీ కూడా ఇలా ప్రిపేర్ చేసుకున్నాను కదా. ఇప్పుడు మనం కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ పైన పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం. గుత్తి వంకాయ కూర అంటేనే ఆయిల్ ఎక్కువ ఉంటే బాగుంటుంది కదండి. నేను 4 to 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసాను. మీకు ఎంత కావాలో అంత వేసుకోండి. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఇలాగ కొద్దిగా కరివేపాకు, అలాగే మనము కట్ చేసి పెట్టుకున్న కొద్దిగా పచ్చిమిరపకాయలు కూడా ముందే ఆయిల్లో వేసి కొంచెం వేగిన తర్వాత మనము ఇలాగ స్టఫ్ చేసుకున్నాం కదా వంకాయలు, అవన్నీ కూడా ఇందులో వేసేసుకోవడమేనండి. ఇలా ఒక్కొక్కటిగా వంకాయలు కూడా ఇందులో వేసుకుంటూ మొత్తము మనము వేసుకున్నాక అసలు దీన్ని కలపకూడదండి. అలాగే ఉంచేసి మనము మూత పెట్టి మగ్గించుకుంటే సరిపోతుంది. ఆయిల్లో ఉడికితే వంకాయ మంచి టేస్ట్ వస్తుందండి. ఇలా మనం కదపకుండా 5 మినిట్స్ పాటు లిడ్తో కవర్ చేసేసి ఉంచేస్తే వంకాయలన్నీ చూసారా ఇలాగ కలర్ చేంజ్ అవుతాయి. ఇప్పుడు మళ్ళీ మనం ఒక్కొక్క వంకాయని ఇలా టర్న్ చేసుకుంటే సరిపోతుంది. అలా మామూలు కర్రీస్ కలిపినట్టుగా ఎక్కువ కలపకూడదండి వీటిని. ఇలా అన్నీ టర్న్ చేసుకున్నాక మళ్ళీ 5 మినిట్స్ పాటు మూత పెట్టి మగ్గించుకుంటే కనుక మన కర్రీ రెడీ అయిపోతుంది. ఇలా మనం అన్నీ టర్న్ చేసుకున్న తర్వాత మనము స్టఫ్ చేసుకోగా మిగిలిన ఇంకా ఏదైనా ఆనియన్ పేస్ట్ ఉంటే అది కూడా ఇందులో వేసేసుకొని ఒకసారి పైన మళ్ళీ మూత పెట్టేసుకొని మగ్గించుకోవాలండి 5 మినిట్స్ పాటు. మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని తప్పకుండా యాక్టివేట్ చేసుకోండి. ఇప్పుడు చూడండి, స్టఫ్ అంతా వేసేసుకున్న తర్వాత మనము 5 మినిట్స్ మూత పెట్టి మగ్గించుకుంటే కర్రీ మొత్తం మగ్గిపోతుంది. వంకాయలన్నీ కూడా చాలా మెత్తగా అయిపోతాయండి. చూడండి, 5 మినిట్స్ తర్వాత ఆయిల్ అంతా పైకి వచ్చింది కదా, ఈ వంకాయలు కూడా చాలా సాఫ్ట్గా అయిపోయినాయి. ఇంకా మనము కర్రీ రెడీ అయిపోయినట్టే డిష్ అవుట్ చేసేసుకోవచ్చండి. అంతేనండి, వేడి వేడి గుత్తి వంకాయ కూర రెడీ అయిపోయింది. గుత్తి వంకాయ కూర అంటే మన తెలుగు రాష్ట్రాల్లో అందరూ చాలా ఇష్టపడతారు కదండి. తప్పకుండా చేసుకునే
ఒక ట్రెడిషనల్ కర్రీ అని కూడా చెప్పుకోవచ్చు. మీరు చాలా రకాలుగా చేసుకుని ఉండుంటారు. ఈసారి ఇలా ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. చాలా ఈజీగా కూడా అయిపోతుంది కదా. దీన్ని మనం ఇలాగ కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమేనండి. ఈ కర్రీ సూపర్ టేస్ట్. వంకాయలన్నీ చాలా సాఫ్ట్గా అలా నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉంటుంది ఈ కర్రీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి.